Conversations with Amma. అమ్మా ఇది చూసావా? ఒక ఆమె ఇంట్లో హస్బెండ్ ని పిల్లని అందరిని చంపేసి కూర్చోనుందంట, మా పక్కనే కూర్చోనుందంట 2 రోజులు. ఎట్లా అవుతుందో. అదే అమెరికా వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేశారంట, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు జనాలు అని. చూస్తే ఇట్లానే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చూసి ఇట్లా తయారవుతున్నారు అని అంటున్నారు. అందుకే చెప్పేది, దాన్నే పట్టుకొని కూర్చొని ఉంటావు ఎప్పుడు, నువ్వు కూడా ఇట్లా తయారవుతావు. ఈరోజు ఫుల్ మసిల్ ట్రైనింగ్ చేశాను. నిన్న దీని గురించి పేపర్లో వేశారు, బాగా ఇట్లా వెయిట్లు ఎత్తి ఎత్తి మొత్తం స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఇప్పుడు తెలియదు నీకు ఇవన్నీ. ఇట్లా రాత్రి అంతా కళ్ళార్పకుండా చూడకపోతే నిద్రపోవచ్చు కదా. వస్తే నిన్నే బంజీ వాచ్ చేసి చేసి బింజు వాచా బంజు వాచా అట్లా చేసి చేసి జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారంట. అట్లా చూడకండి, మేమంటే అరగంట చూస్తాం అంతే సీరియల్. అమ్మ వియత్నాం అమ్మ మోస్ట్ కామన్ డెస్టినేషన్, అంతా నాకు అందరు పోతారు. అమ్మాయి పోయిందంట సోలోగా, మళ్ళీ ఆ పిల్లకు ఏదో అయితే మళ్ళీ వీళ్ళందరూ పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది ఆ పిల్లని ఇక్కడి నుంచి. పేరెంట్స్ ఏందమ్మా ఏదో ఒకటి చెప్తాం, ఏం ఒక్కతే పోకపోతే ఏం ఇప్పుడు, ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అప్పుడు పంపిస్తాను, నేను ఒక్కదాన్ని పంపించాను. అన్నం చపాతి అన్ని ఉన్నాయి చూడవే, అక్కడ కర్రీ కూడా చేసి పెట్టినాను తినవే. ఆయిల్ ఉందమ్మా ఇందులో, నాకు ఇదేం వద్దు. ఇదిగో ఆ ప్రోటీన్ పౌడర్ తెచ్చుకున్నా, ఇంకా నుంచి రోజు ప్రోటీన్ తాగుతాను. ఇట్లాంటి చెత్త చపాతీలు అని నాకు చేయొద్దు ప్లీజ్. అదేలేమ్మా, వేలు పెట్టి ప్రోటీన్ పౌడర్లు అనండి, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. నేను పేపర్ అంతా అదే చెప్తేనేమో కోపాలు వస్తాయి.